పోర్ట్ఫోలియో వెబ్సైట్ ని పోర్ట్ఫోలియోగా పెడుతున్నారు. ఇక్కడ కూడా పోర్ట్ఫోలియో అడిగినప్పుడు సంబడి పేస్టెడ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్. అందులో తప్పే ఉంది, అది ఆర్ట్. ఎస్, నిజంగానే ప్లేస్ లేదు, అంతా ఇక్కడే ఉంది. అంటే ఇది ఒకటే పేజ్ ఉంది. ఏఐ వాడడం తప్పులేదు, కానీ వాడితే ఎలా ఉండాలంటే తెలియకూడదు వాడు వాడామా లేదా అన్నట్లు. బనీన్కి తెలియకుండా డ్రైయర్ లాగేయాలి. This is one of the portfolio that is decent. Ante, but the moment I saw this, I was like, okay, he can do something. Yes, manam gelcham. Small effect, like ila rangala icon రావడం. Open అయితే బాగుండు అవట్లే. లింక్ లేకుండా నాకేంటి ఈ కన్ఫ్యూజన్. This is something that will catch your attention కదా. సూపర్. పాజిటివ్ ఫీలింగ్ అంటే క్లిక్ చేయగానే లింక్ ఓపెన్ అయింది, అవ్వగానే అది పని చేస్తుంది. Wow, impressive. Simple, sleek, minimalistic గా ఉంది. Boys and girls, welcome to the new video. This video is going to be really interesting, insightful and most importantly కొంచెం ఫన్ కూడా. ఎందుకంటే we are back again. Last time resume roasting video మీ అందరికి నచ్చింది, కొంచెం డిఫరెంట్ గా తీసావు బ్రో, కొంచెం ఇన్సైట్స్ వచ్చాయి అన్నారు. సో అలానే ఈసారి పోర్ట్ఫోలియోస్ చేస్తున్నాం. అండ్ చాలా మంది దగ్గర అసలు పోర్ట్ఫోలియోస్ కూడా లేవు. అండ్ ఇన్స్టాగ్రామ్ లో లింక్డ్ఇన్ లో అక్కడ పెట్టి మీ దగ్గర ఉన్న పోర్ట్ఫోలియో సబ్మిట్ చేయండి అంటే ఆల్మోస్ట్ 250 అప్లికేషన్స్ వరకు వచ్చాయి. గుడ్ అమౌంట్ ఆఫ్ నెంబర్. అందులో అన్ని రివ్యూ చేయలేం మనం, బట్ లెట్స్ సీ. ఇదంతా ఇంప్రాంప్ట్గా ఉంటుంది. నేను కొన్ని చూశాను, అన్ని చూడలేదు. సో ర్యాండమ్గా కొన్ని చూస్తాం, ముందే కొన్ని చూసి పెట్టుకున్నా, సో దట్ వీడియోలో కొంచెం చూపించడానికి స్టఫ్ ఉండాలి అని. అసలే ఇందులో కొంచెం క్రేజీ అప్లికేషన్స్ కూడా వచ్చాయి, అవి కూడా చూద్దాం. నా వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న డిస్క్లైమర్. అగైన్ లాస్ట్ టైం కూడా చాలా ఆల్మోస్ట్ అందరు పాజిటివ్గా తీసుకున్నారు. రిమెంబర్, మీరే సబ్మిట్ చేశారు రివ్యూ చేస్తాను, రోస్ట్ చేస్తాను అంటే. సో మళ్ళీ వీడియో పెట్టాక బ్రో ఇది ఇవన్నీ చెప్పొద్దు. ఐ విల్ ట్రై, మోస్ట్ లైక్లీ పర్సనల్ డీటెయిల్స్ ఏవి కనపడకుండా ఉన్నాయి ట్రై చేస్తాను, బట్ మేబీ అక్కడ ఇక్కడ స్కిప్ అవ్వచ్చు. సో ఐ హోప్ ఇట్స్ ఫైన్ బై యూ. అండ్ అగైన్ నేను మరీ అంత సీరియస్గా తీసుకోండి, ఇట్స్ జస్ట్ ఏ ఫన్నీ బ్యాంటర్. నేను ఇలానే ఉండాలి, ఇంత డీటెయిల్గా అని చెప్పను. ఫ్రమ్ ఏ లేమన్ టర్మ్ అంటే, అరే మీరు పోర్ట్ఫోలియో సబ్మిట్ చేశారు, హైర్ అవ్వడానికి ఒక ఎంప్లాయర్ ఎలా చూస్తాడు, ఎలా హిస్ పర్స్పెక్టివ్ ఎలా ఉంటుంది అన్న దాంట్లో నేను మాట్లాడతాను అంతే. సో దిస్ ఇస్ గోయింగ్ టు బి మోర్ ఆఫ్ ఎ ఫన్ వీడియో రాదర్ దాన్ ఇన్సైట్ఫుల్ వన్. బట్ యా, లెట్స్ స్టార్ట్. ఇక మొదలెడదామా? సో గైస్, మన దగ్గర ఆల్మోస్ట్ 250 అప్లికేషన్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఇందులో చూద్దాం. బట్ ఫస్ట్ అయితే నేను కావాలనే కొన్ని క్వశ్చన్స్ అడిగా. చూస్ ఏ మూవీ టైటిల్ దట్ డిస్క్రైబ్స్ యూ, హౌ లాంగ్ డిడ్ ఇట్ టేక్ టు బిల్డ్ యువర్ పోర్ట్ఫోలియో, ఆర్ టెల్ మీ అ వియర్డ్ ఫన్ ఫ్యాక్ట్ అబౌట్ యూ అని. సో దట్ మీకు కొంచెం తెలుస్తుంది, యూ విల్ ఫీల్ కొంచెం ఫ్రీ అట్లా. ఈ క్వశ్చన్స్ ఇంపార్టెంట్, ఇంటర్వ్యూలో కూడా అడుగుతారు, ఇంపార్టెంట్. అగైన్ ఇక్కడ ఒక చిన్న ఇంట్రెస్టింగ్ థింగ్ ఉంది. ఫస్ట్ లెట్స్ సీ, చూస్ ఏ మూవీ టైటిల్ దట్ డిస్క్రైబ్స్ యువర్ పోర్ట్ఫోలియో. ఇక్కడ ఒక ఆనిముత్యం ఉంది, ఇక్కడ చూపిస్తా. చూడండి ఏముంది, గాట్ ఇట్. హియర్స్ ఎ వియర్డ్ ఫన్ ఫ్యాక్ట్ యూ కెన్ ఇంక్లూడ్ వెన్ యూఆర్ షేరింగ్ యువర్ పోర్ట్ఫోలియో విత్ ఎ యూట్యూబర్ హూ ఆస్క్డ్ ఫర్ వన్. సో సి, ఏఐ వాడడం తప్పులేదు, కానీ వాడితే ఎలా ఉండాలంటే తెలియకూడదు వాడు వాడామా లేదా అన్నట్లు. దాన్ని మీరు బెటర్ చేసుకోవడానికి వాడాలి. ఇప్పుడు డీజెటీలో డైలాగ్ ఉంటుంది, బనీన్కి తెలియకుండా డ్రైయర్ లాగేయాలి అట్లా. బట్ ఎనీవేస్ వెళ్ళి పోర్ట్ఫోలియో చూద్దాం. మన ఫస్ట్ పోర్ట్ఫోలియో ఇదే. సో లెట్స్ సీ. సో యా, డీసెంట్ ఫస్ట్ పేజ్. ఐఎమ్ నేమ్ ఏంటో తెలుసు, హూ ఆర్ యూ, ఐఎమ్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్, వెబ్ డెవలపర్, ఇట్స్ ఫైన్, ఓకే కూల్. సి ఐడియల్లీ ఫస్ట్ పేజ్ కొంచెం సింపుల్గా స్లీక్గా పెట్టండి. అగైన్ మీరు డెవలప్మెంట్ రోల్స్కి వాటికి వీటికి అప్లై చేస్తుంటే డిజైన్ మీద మరీ అంత ఫోకస్ చేయరు, అంటే అలా వర్స్ట్గా ఉంటే తప్ప కంటెంట్ సాలిడ్గా ఉండేటట్టు చూసుకోండి. నౌ దిస్ ఈస్ ఫైన్ యాజ్ లాంగ్ యాజ్ దీస్ లింక్స్ ఆర్ వర్కింగ్. నో, లింక్ వర్క్ అవట్లేదు. సో దిస్ ఈస్ దిస్ ఇస్ ద ఫస్ట్ టర్న్ ఆఫ్, అంటే ఫర్ ఎంప్లాయర్ కానీ అది కానీ దిస్ ఇస్ స్మాల్ థింగ్. ఐ థాట్ అట్లీస్ట్ దిస్ వుడ్ వర్క్. మోర్ అబౌట్ మీకు వెళ్దాం. సో ఇది వర్క్ అవట్లే. అగైన్ జస్ట్ టేక్ ఇట్ యాజ్ అ ఫీడ్బ్యాక్, ఇది వర్క్ అవట్లే. నౌ డేటాబేస్, ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్, దీస్ ఆర్ సర్వీసెస్ అంటే స్కిల్స్, ఓకే కూల్. లెర్న్ మోర్ అని ఉంది, ఇది వర్క్ అవట్లే. అగైన్ దానికే రీడైరెక్ట్ అవుతుంది. సో దట్ ఈస్ నాట్ ఐడియల్ వర్కింగ్ సినారియో. లేటెస్ట్ ప్రాజెక్ట్స్ కూల్ కొన్ని ఉన్నాయి. ఇట్ కుడ్ హ్యావ్ బీన్ మేబీ కొంచెం మిడిల్లో పెట్టుంటే బాగుండేదేమో, బట్ ఇట్స్ ఫైన్. దీస్ ఆర్ స్మాల్ డీటెయిల్స్. ఈ కామర్స్ వెబ్సైట్, ఇది కూడా వర్క్ అవట్లేదు. సి ఇక్కడికే అర్థమైపోయింది, ఇక్కడ ఏం లేదు, జస్ట్ ఫర్ ద నేమ్స్ క్రియేట్ చేశారు వీళ్ళు, ఆర్ ఎనీబడి హియర్ ఇన్ దిస్ కేస్, నాట్ దిస్ వన్. జస్ట్ టేక్ ఇట్ యాజ్ ఫీడ్బ్యాక్ అంతే. సో ఇట్లా పెడుతున్నప్పుడు మీరు లింక్ అని ఉంది అక్కడ. సో లింక్ అని ఉన్నప్పుడు క్లిక్ చేస్తే లింక్ ఓపెన్ అవ్వాలి. సో అలాంటప్పుడే పెట్టండి, జస్ట్ ఫర్ ద నేమ్స్ పెట్టకండి. అండ్ ఇది కూడా చూసాను, చాలా మంది పోర్ట్ఫోలియో వెబ్సైట్ని పోర్ట్ఫోలియోగా పెడుతున్నారు. ఏం చేస్తున్నారు మీరు? పోర్ట్ఫోలియో వెబ్సైట్ అంటేనే మీ ప్రూఫ్ ఆఫ్ వర్క్ చూపించుకోవడానికి, అందులో ఇదే రికర్షన్ కాన్సెప్ట్ ఇది. సో అట్లా పెట్టకండి. ఏవైతే ఇది కాకుండా వేరే ప్రాజెక్ట్స్ ఉన్నాయో అవి చూపించుకోండి. అట్లీస్ట్ చూపించిన అది ఓపెన్ అయితే అవ్వాలి కదా. ఇది చూడండి, లోరెమ్ ఎప్సన్, ఇదైతే ఇట్లానే ఉంది, ఇది మార్చలేదు. సో దిస్ ఈజ్ వెరీ కైండ్ ఆఫ్ వెరీ బ్యాడ్ పోర్ట్ఫోలియో. అగైన్ డిజైన్ గురించి కూడా నేను మాట్లాడలా, కంటెంట్ వైజ్ ద వే ఇట్స్ జస్ట్ స్ట్రక్చర్డ్, దిస్ ఈజ్ నాట్ గుడ్. మీరు ఇది ఒకవేళ ఇలా ఉంటే ట్రై టు అప్గ్రేడ్ ఇట్. సి ఇట్స్ ఫైన్. ఇప్పుడు ఏదో అరే అందరి ముందు నష్టమే లేదు, ఇంకా ఇన్ఫాక్ట్ యూ విల్ గెట్ దట్ ఫైర్, అరే అందరి ముందు అన్నప్పుడు నెక్స్ట్ టైం ప్రూవ్ చేసుకోవాలని. సో మంచిగా అయ్యాక సెండ్ దిస్ టు మీ, ఐ విల్ గివ్ ఏ షౌట్ అవుట్. ఓకే ఓకే, థ్యాంక్ యూ, టేక్ కేర్ అన్న. సో దిస్ ఈస్ హౌ అవర్ ఫస్ట్ పోర్ట్ఫోలియో వెంట్. అగైన్ బై ద వే రెజ్యూమే రియాక్షన్ కూడా వీడియో తీసాను, చూడకపోతే వెళ్ళి అది చూసేయండి. యాక్చువల్లీ సినిమా పేర్లు అడిగాం, చాలా మంది ఏదేదో పెట్టారు. కొంతమంది అయితే ఐ డోంట్ నో చెప్పలా, అది ఇట్స్ దమ్ము, బాహుబలి,
కన్నప్ప, బాహుబలి / కన్నప్ప నువ్వే చెప్పాలి భయ్యా. కన్నప్ప, ఆల్వేస్ కన్నప్ప. నాన్ వేసిన అంట, మరి అది సినిమా టైటిల్ ఎందుకైందో నాకు గేమ్ మహర్షి క్వశ్చన్ మార్క్ నన్నే అడుగుతున్నాడు. ఫేవరెట్ సినిమా ఏంట్రా అంటే మహర్షి అని చెప్పి క్వశ్చన్ మార్క్. ఓకే, ఏదో ఫ్రెండ్షిప్ కొద్ది చెప్పాం అంతే. అట్లా ఉన్నారు. సరే, ఎనీవేస్ పాయింట్ ఈస్ ఇక అక్కడతో ఆగలేదు. చోటా డెవలపర్ బడా ధమాకా. నో ఐ డోంట్ నో ఇది వాడి చేశారా లేదా నాకు తెలియదు, బట్ ఆయన చూడగానే వావ్ అంటే ఒక ఎక్స్ ఫ్యాక్టర్లా అనిపించింది. ఓకే, అంటే ఇంతమంది రొటీన్ నేమ్స్లో చూసి 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 ఇలా పెట్టేసరికి కొంచెం బాగా అనిపించింది. నో అదొకటే కాదు, ఇక్కడ కూడా టెల్ మీ సంథింగ్ వియర్డ్ అబౌట్ అంటే ఎవరెవరో ఏవో చెప్పారు, కొన్ని ఇంట్రెస్టింగ్ రీజన్స్ కూడా ఉన్నాయి, అవి చూద్దాం. మళ్ళీ మై కోడ్ రన్స్ బెటర్ ఎట్ నైట్ ప్రాబబ్లీ బికాస్ ద బగ్స్ ఆర్ స్లీపింగ్. ఇట్స్ కూల్. సి అగైన్ వాడారా లేదా అన్న సెకండరీ, బట్ చూడగానే ఇట్ ఈస్ లైక్ సంథింగ్ డిఫరెంట్. ఓకే, ఇప్పుడు పోర్ట్ఫోలియో చూద్దాం. మార్కంటి మిథిలేష్ కుమార్, ఐ బిల్ట్ ఇంటర్ఫేసెస్ దట్ స్పీక్ ఫర్ దెమ్సెల్వ్స్. నౌ సి అగైన్ ఇక్కడ హెడర్ కూడా కొంచెం ఒక వన్ లైనర్ ఉంది, దట్ ఈస్ ఆల్సో బిట్ ఆఫ్ యూనిక్. నా డౌన్లోడ్ రెజ్యూమే, అగైన్ ఇది ఇందాక చెప్దాం అనుకున్నా, రెజ్యూమే ఫస్ట్ స్క్రీన్లో పెట్టండి ఎక్కడైనా, ఎందుకంటే పీపుల్ పోర్ట్ఫోలియో పర్పస్ ఇస్ ఓకే, బట్ స్టిల్ దే వుడ్ బి ఏబుల్ టు సీ యువర్ రెజ్యూమే కదా. మీ పోర్ట్ఫోలియో అంతా బాగా నచ్చింది, ఓకే రెజ్యూమే చూద్దాం, ఇంకా అక్కడ ఐ మైట్ ఫైండ్ సంథింగ్ డిఫరెంట్ అని అనుకున్న వాళ్ళు ఉంటారు కదా. సో add your resume in the portfolio somewhere, and most importantly in the first page, so that again this is also not ideal first page. The line is good, but again it would have been much better. Who is the designer, developer, front end, back end, AI, ML? I'll show you some good portfolios going forward now. So yeah, this is fine. Again anta middle theme undi, it's like consistency undi. Now hopefully open avutayemo anukuntuna. Yeah, good thing open aine portfolio atande evartho pettaledu, same domain something. Now I hope he really developed this rather than just copy pasting somewhere. Latest stories, cool. Okay, basic landing page, it's fine. Work, blog, contact, at least redirection avutunai, fill on the, I think he's some backend lo maybe he's correcting somewhere, or like he did that anukuntuna. So project section is good, skills is good, but very limited skills unnai. I mean these are just basic level skills. Evaraina chusunte experience position or adaithe raadu, fresher ga kuda they will think twice before seeing this like basic JavaScript, CSS, HTML tho we can't do much. You need React. If you are applying for front end developer, you definitely need React. So yeah, skills wise I'm not saying, but portfolio wise it is decent. Okay, thank you, take care anna. See again ఇక్కడ కొంతమంది ఇంతకు ముందు కూడా నాకు ప్రాబ్లం వచ్చింది, రెజ్యూమేస్ గురించి దాని గురించి అడిగినప్పుడు వాళ్ళు ఇచ్చారు, ఏవేవో ఇచ్చారు. కొంతమంది రెజ్యూమే అడిగితే ఐ డోంట్ హ్యావ్ రెజ్యూమే అది, కొంతమంది జాతకం పెట్టారు, ఏదో పెట్టారు. ఇక్కడ కూడా పోర్ట్ఫోలియో అడిగినప్పుడు సంబడి పేస్టెడ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్, అందులో తప్పే ఉంది, అది ఆర్ట్. Somebody pasted LinkedIn account. So and again it's not that much of helpful for you. So portfolio అడిగిన దగ్గర portfolio అని పెట్టండి, అలా రాంగ్ లింక్స్ పెట్టకండి. But again somebody pasted Instagram account, but so let's see. Okay, మనోడు కంటెంట్ క్రియేటర్ అనమాట, got it. So అందుకే he pasted this. Okay, the bold mindset, Mukesh growth motivation mindset. So yeah, cool. This might work. In this case this might work, ఎందుకంటే మీరు ఒకవేళ క్రియేటర్ ఎకనామిక్ స్పేస్లో మీరు ట్రై చేస్తుంటే కనుక దిస్ విల్ వర్క్అవుట్. అంటే పోర్ట్ఫోలియో అడిగితే మీకు డైరెక్ట్ ఛానల్ పెట్టేస్తే వాళ్ళు చూసుకోవడానికి హెల్ప్ అయింది. సో ఇన్ దిస్ కేస్ ఇట్స్ వర్క్, బట్ మీరు డెవలప్మెంట్ రోల్స్ ఆ రోల్స్కి చేస్తుంటే కనుక లింక్డ్ఇన్ అవి ఇవి పెట్టకండి. నౌ నెక్స్ట్ పోర్ట్ఫోలియో. ఫేవరెట్ సినిమా అంటే అన్మీ ఈ సినిమా ఉందా మరి నాకైతే ఐడియా లేదు. అగైన్ మనం నెంబర్ ఆఫ్ డేస్ అంటే ఎంత టైం పట్టింది దాని మీద కూడా కొంతమంది చూద్దాం. బట్ నేను ఆల్రెడీ కొన్ని సెలెక్ట్ చేసి పెట్టుకున్నా, దట్ ఐ క్యాన్ అట్లీస్ట్ షేర్ సమ్ ఇన్సైట్స్ ఆర్ సంథింగ్ అనుకున్నవి, అవి కూడా కవర్ చేస్తూ ఉంటాను. సో యా, హేమలిఖిత ప్రొఫెషనల్ సమరీ కంప్యూటర్ సైన్స్ రివెన్ ఫైన్. యాక్చువల్లీ ఎంత టెక్స్ట్ లైట్గా పెట్టగలిగితే అంత పెట్టండి. కొంచెం డిజైన్, టెక్స్ట్, కంటెంట్ బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేయండి. టూ టెక్స్ట్ హెవీ ఉన్నా చదవబుద్ధి కాదు. సో ఎందుకంటే నాకు ఇది ఈ ఫస్ట్ పేజ్ చూడగానే కైండ్ ఆఫ్ ఆ ఫీలింగ్ వచ్చింది. సో అంతే. సో దెన్ కమ్స్ ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్, డేటా సైన్స్ ఇంటర్న్, ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్, కూల్. లింక్స్ అయితే నాకు కనపట్లే యాజ్ ఆఫ్ నో, ఇట్స్ ఫైన్. నోటబుల్ అచీవ్మెంట్స్, టెక్నికల్ ఎక్స్పర్టీస్, గెట్ ఇన్ టచ్. రెజ్యూమే మెన్షన్ అయి ఉందా, ఆర్ ఐ మిస్సింగ్ సంథింగ్? సో యా, రెజ్యూమే కూడా పెట్టుంటే బాగుండేది, అండ్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో లింక్స్ పెట్టుంటే బాగుండేది. సో అగైన్ ఇది ఒక రెజ్యూమే లాగా అయిపోయింది కదా. సో మీరు పోర్ట్ఫోలియో పెట్టినా రెజ్యూమేలో ఏదైతే కంటెంట్ ఉందో తీసుకొచ్చి పోర్ట్ఫోలియో డంప్ చేశారు. ఇట్స్ నాట్ విజువల్ అపీలింగ్, ఇట్స్ నాట్ లింక్స్ లేవు, దెర్ ఇస్ నథింగ్ లైక్ ద ఎక్స్ ఫ్యాక్టర్ ఫ్రమ్ ఎ రెజ్యూమే. యూఆర్ జస్ట్ పేస్టింగ్ ద రెజ్యూమే కంటెంట్ ఇన్ పోర్ట్ఫోలియో. సో అలా కూడా చేసుకోమాకండి. నౌ దిస్ ఈజ్ అవర్ నెక్స్ట్ పోర్ట్ఫోలియో. మీరు అనుకుంటా ఉండొచ్చు, ఏంటిది అంత ప్లేస్ లేనట్టు ఒకటే పేజ్లో పెట్టేశారు. ఎస్, నిజంగానే ప్లేస్ లేదు, అంతా ఇక్కడే ఉంది. అంటే ఇది ఒకటే పేజ్ ఉంది. సో దట్ ఈస్ అగైన్ బిగ్ రెడ్ ఫ్లాగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సి
డిజైన్ వైజ్ మీరు ఏమీ తోపు అసలు మీరు డిజైన్కి ఇంటర్న్షిప్స్కి అప్లై చేయనంత వరకు అంతేం పట్టించుకోకర్లేదు. బట్ దీస్ ఆర్ సమ్ బేసిక్ బేసిక్ డిజైన్ థింగ్స్ కదా. అంటే ఒక ఇమేజ్ పెట్టాం, ఆ ఇమేజ్ పైన ఇంకో ఇమేజ్ పెట్టాం, ఏంటది? ఇట్ డజంట్ మేక్ సెన్స్. సో అగైన్ ఇక్కడ వ్యూ రెజ్యూమే వస్తుంది, మళ్ళీ క్లిక్ చేస్తే రెజ్యూమే వస్తుంది. ఇట్స్ ఓకే, బట్ స్టిల్ ఇంకో పేజ్ పెట్టాల్సింది కదా, ఇంకో స్క్రీన్ పెట్టి మేబీ అక్కడ ఇంకొంచెం అబౌట్ మీ రాసి స్కిల్స్ రాస్తే అలా పెట్టుంటే బాగుండేది. కింద హైపర్ లింక్స్ ఉన్నాయి, అవి ఓపెన్ అవుతున్నాయి అనుకుంటా. ఓపెన్ అవుతున్నాయి. సో ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఓకే, దీస్ ఆర్ ఆల్ ఫైన్. కూల్ రెజ్యూమే ఉంది, బట్ దిస్ ఇస్ నాట్ పోర్ట్ఫోలియో, దిస్ జస్ట్ అన్ ఎక్స్క్యూజ్ టు షో యువర్ రెజ్యూమేలో ఉంది. సో అగైన్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ స్కోప్ ఫర్ ఇంప్రూవ్మెంట్ ఇక్కడ. నౌ ఏవైతే నాట్ అప్ టు ద మార్క్ లేదా నాట్ సో గుడ్ చూసాం, నౌ లెట్స్ సీ సమ్ గుడ్ వన్స్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద పోర్ట్ఫోలియో దట్ ఈస్ డీసెంట్. అంటే కైండ్ ఆఫ్ హోమ్ పేజ్ కానీ అది కానీ చూసిన ఫస్ట్ స్క్రీనే ఒక వైబ్, ఒక ఐడియా వస్తుంది. ఓకే, లైక్ ఐ నో వాట్ ఐఎమ్ గెటింగ్ ఇంటూ అన్నట్లు అనిపిస్తుంది. సో కైండ్ ఆఫ్ నేమ్ ఉంది. అగైన్ సి ద గుడ్ థింగ్ ఈజ్ వాట్ ఈజీ జావా డెవలపర్ మెషిన్ లెర్నింగ్ అంటే ఒక నీష్ వచ్చేసింది అక్కడే. మిగతా వాళ్ళు ఎవరైతే హైర్ చేసుకుంటున్నారో లేదా ఎవరికైతే ఆ స్కిల్స్ కావాలో వాళ్ళు చూస్తారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ స్కిల్స్ కూడా అక్కడే ఉన్నాయి. సో ఇట్స్ కైండ్ ఆఫ్ సో ఫార్ గుడ్, అంటే డీసెంట్. కంటెంట్ వైజ్ ఇట్స్ డీసెంట్. రెజ్యూమే కూడా ఉంది, డౌన్లోడ్ రెజ్యూమే ఉంది, ఇట్స్ గుడ్. వ్యూ ప్రాజెక్ట్స్ అని ఉంది. సో క్లిక్ చేయగానే హోప్ఫుల్లీ కిందకి వెళ్తుంది. నైస్. నౌ హోప్ఫుల్లీ నేను అనుకుంటున్నా లైవ్ డెమో క్లిక్ చేస్తే వస్తుంది అనుకుంటున్నా. మీరేమనుకుంటారు? వస్తుందా రాదా? వస్తుందా రాదా? వచ్చింది. సో హోప్ఫుల్లీ ఇట్స్ వర్కింగ్. అప్లికేషన్ లోడింగ్. యువర్ ఫాస్టెస్ట్ వే టు ప్రొడక్షన్. ఐ థింక్ proper deploy your fastest way to production, start building on render today. It's not coming, guys. ఇంకో లింక్ చూద్దాం. టైం పడుతుంది, వెయిటింగ్. One eternity later. సో స్టిల్ రావట్లే బ్రో. హూ ఇస్ దిస్? ఎవరైతే ఎవరితో ఈ పోర్ట్ఫోలియో ఒకసారి చూడండి. వై ఈజ్ ఇట్ నాట్ కమింగ్? వై ఆన్ రెండర్ సైడ్ ఇష్యూనా, వాళ్ళ సర్వర్ సైడ్ ఇష్యూనా, లేదా మీరు సరిగ్గా డిప్లాయ్ చేయలేదు ఒకసారి చూడండి. అండ్ అగైన్ ఈలాంది అయితే డైరెక్ట్ మళ్ళీ పోర్ట్ఫోలియోనే ఓపెన్ అవుతుంది. సో లింక్ కూడా సరిగ్గా లేదు. పాయింట్ ఈజ్ పోర్ట్ఫోలియో పెట్టేదే అరే నా ప్రూఫ్ ఆఫ్ వర్క్ చూపించుకోవడానికి. సో వెన్ ఎవర్ సమ్మన్ ఈస్ ట్రైంగ్ టు లుక్ ఇట్, మోస్ట్ లైక్లీ తెలిసి ఒకటే, హూ ఆర్ యూ, బేసిక్ పోర్ట్ఫోలియో డిజైన్ అది అలా ఉంది. అంటిల్ అన్లెస్ మరీ వర్స్ట్ ఉంటే తప్ప దే విల్ నాట్ టర్న్ ఆఫ్. సో దట్ ఈస్ ఫైన్. దాని తర్వాత ప్రాజెక్ట్స్ వస్తారు. అరే ఏం ప్రాజెక్ట్స్ చేశారు, లైవ్లో మనం చూడగలం. ఇది దట్ ఈస్ వాట్ మోస్ట్లీ దే విల్ బి లుకింగ్ ఇన్ టు. సో ఆ సెక్షన్ అయినా అట్లీస్ట్ మీరు ప్రాపర్గా చేయగలిగితే అక్కడ 50-60% జాబ్ డన్. సో ట్రై టు ఫిక్స్ దట్. ఇది రెండరే అవ్వట్లే. సో సి లైక్ ఇష్యూ ఎట్ సైడ్ ఉందో నువ్వు చూడు. అండ్ దెన్ ఫిక్స్ దట్. ఇఫ్ అక్కడ లేకపోతే వేరే లైక్ రెండర్లో సరిగ్గా ప్రాబ్లం ఉంటే నెట్లిఫైలో హోస్ట్ చేయలేదు. యూ క్యాన్ బై అ డొమైన్ అండ్ హోస్ట్ దేర్ ఇట్ సెల్ఫ్ వయా వెర్సల్ కానీ అది కానీ. సో మెనీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. సో డూ దట్. రెస్ట్ ఆఫ్ ద థింగ్ ఈస్ గుడ్. రెస్ట్ ఆఫ్ ద థింగ్ ఈస్ గుడ్. బట్ మెయిన్ పాయింట్ ఏదైతే ఉందో అక్కడే ఫెయిల్ అయితే దర్ ఇస్ నో పాయింట్ కదా. సో ఫిక్స్ దట్. నౌ దిస్ ఈజ్ అవర్ నెక్స్ట్ పోర్ట్ఫోలియో. అగైన్ ఇది కూడా స్మూత్, సింపుల్ అండ్ కొంచెం ప్రొఫెషనల్గా ఉంది. అంటే మినిమల్గా ఉంది, ప్రాపర్ డీటెయిల్స్ ఉన్నాయి, నేమ్ ఉంది, అగైన్ నీష్ ఉంది. లైక్ హూ ఆర్ యూ, వాట్ ఆర్ యూ ట్రైంగ్ టు డూ, బిల్డింగ్ స్మార్ట్ సొల్యూషన్స్ విత్ మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, రియల్ వరల్డ్ డేటా. సి దిస్ ఈస్ గుడ్. ఎందుకు గుడ్ అంటున్నా మీకు చూపిస్తాను కొన్ని తర్వాత. చాలా మంది ఐఎమ్ అన్ ఆస్పైరింగ్ డేటా అనలిస్ట్, ఆస్పైరింగ్ సాఫ్ట్వేర్ డెవలపర్, గివ్ మీ వన్ ఛాన్స్, ఐఎమ్ లుకింగ్ ఫర్, అలా రాయకండి. పోర్ట్ఫోలియో అంటేనే నీ ప్రూఫ్ ఆఫ్ వర్క్. అంటే యూ షుడ్ టాక్ ఫ్రమ్ ఏ పొజిషన్ ఆఫ్ స్ట్రెంగ్త్, ఫ్రమ్ పొజిషన్ ఆఫ్ పవర్, నాట్ సమ్ ఒక బెగ్గర్లను. అగైన్ అలా లైక్ డోంట్ టేక్ ఇట్ ఇన్ దట్ వే. బట్ ఏదో డెస్పరేట్గా ఉండి ఐఎమ్ రిక్వెస్టింగ్ అన్నట్లు చూపించుకోకండి. ఇట్ డజంట్ కమ్ అప్ కాన్ఫిడెంట్గా అనిపించదు. సో ట్రై టు షో దట్ వాట్ ఆర్ యూ, వాట్ యూ కెన్ యాడ్ వాల్యూ అన్నట్లే కంటెంట్ ఉండాలి. నువ్వు చదువుతుంటే లైక్ ఆ ఫీలింగ్ వస్తుంది రిక్రూటర్కైనా. నువ్వు రాసేటప్పుడు ఐఎమ్ అన్ ఆస్పైరింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఐ వాంట్ టు వర్క్, ఐ వాంట్ టు ప్రూవ్, అలా రాయకండి. పోర్ట్ఫోలియో అంటేనే నీ ప్రూఫ్ ఆఫ్ వర్క్. సో ఏవైతే నువ్వు ఇప్పటివరకు చేసావో, అగైన్ స్ట్రెస్ చేసి చెప్తున్నా, అవి కాన్ఫిడెంట్గా చూపించుకోండి. అండ్ టెల్ దట్ ఐ కెన్ డూ దట్ అన్నట్లు కాన్ఫిడెంట్గా మీరు చూపించుకోవాలి, అంతే, పీరియడ్. సో ఎక్స్ప్లోర్ మై వర్క్ ఉంది, డౌన్లోడ్ సివి ఉంది, ఫైన్, లింక్స్ ఉన్నాయి. సో కూల్. అంటే పాస్డ్, చెక్ లిస్ట్ పాసే. సో ఫస్ట్ పేజ్ ఇస్ ఫైన్. అబౌట్ మీ కూడా ఓన్లీ ప్రాపర్ కంటెంట్ ఉంది. ఏదైతే పోర్ట్ఫోలియోలో ఉండాలో, ఏదైతే పనికి వస్తుందో అదే ఉంది. చాలా మంది 4-5 పారాస్ రాశారు, ఎక్కడి నుంచో ఫస్ట్ క్లాస్ నుంచి స్టార్ట్ చేశారు, నాకు అదొచ్చు, డాన్సింగ్ అంటే ఇష్టం, నాకు ఇది ఇష్టం, ఇలానే ఉండాలి అని రూల్ ఎక్కడా లేదు. బట్ నేనైతే నేను రిక్రూటర్గా చాలా పోర్ట్ఫోలియో చూస్తాను, నాకు చాలా వస్తాయి. సో నేనైతే ఎలా చూస్తున్నానో, నా ఒపీనియన్ ఏంటో నేను షేర్ చేసుకుంటున్నాను అంతే. సో ఇన్ ఏ వే దిస్ ఇస్ గుడ్. ఏదైతే ప్రొఫెషనల్గా ఏదైతే ఉండాలో అదే ఉంది. సో దిస్ ఈజ్ ఆల్సో గుడ్. స్కిల్స్, అగైన్ నన్ను అడిగితే స్కిల్స్లో
ఐఎమ్ నాట్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ పర్సంటేజ్, ఎందుకంటే ఐ స్టిల్ డోంట్ నో హౌ మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తే ఎలా తెలుసు. నీకు 85% క్యాన్ బి ఇన్ రియల్ నువ్వు 30% అయి ఉండొచ్చు, బట్ యు ఆర్ థింకింగ్ దట్ యు నో 85%. సో ఐ స్టిల్ ఏమో నేనైతే ఐఎమ్ నాట్ ఫ్యాన్ ఆఫ్ మెన్షనింగ్ పర్సంటేజెస్, బట్ ఇట్స్ ఫైన్. చాలా మంది మెన్షన్ చేస్తున్నారు, ఇట్స్ ఫైన్. నో ప్రాజెక్ట్స్ హోప్ఫుల్లీ వర్క్ అవుతాయి అనుకుంటున్నా, చూద్దాం. ఓకే, ఐఎమ్ గివింగ్ వన్ మోర్ ఛాన్స్. ఇంకో ప్రాజెక్ట్ చూద్దాం. మేబీ అది లింక్ తప్పెట్టుండొచ్చు, లేదా తీసేసి ఉండొచ్చు. శామ్ ఇతని పేరు శామ్ సమీర్. సో శామ్ అయ్యి ఉండొచ్చు అతనిది. ఐ డోంట్ నో వాట్ ఈస్ ద ఇష్యూ. లైవ్ డెమో చూద్దాం. మేబీ ఐ థింక్ దట్ ఈస్ ద రాంగ్. నో, మళ్ళీ రాంగ్. అర్థమైంది సార్. ఏమర్థమైంది? మీరు నా నుంచి కొత్తదనం కోరుకుంటున్నారు. ఇంకోటి హోప్ఫుల్ ఇది పనిచేస్తుంది. సో సమీర్ హూ ఎవర్ దిస్ ఇస్, ట్రై టు ఫిక్స్ సీ వాట్ ఈస్ ద ఇష్యూ. మేబీ లింక్ తప్పు ఇచ్చి ఉండొచ్చు, లేదా ఆ రేపో ఇప్పుడు ఎగ్జిస్ట్ అయ్యకపో ఉండొచ్చు ఆ గిట్హబ్ రిపోజిటరీ. వన్స్ చెక్ దట్. సో కోడ్ అని ఉంది, లైవ్ డెమో ఉంది. సో ఐడియల్లీ రెండు వేరు ఉండాలి. సో ట్రై టు హోస్ట్ దెమ్ బికాస్ ఓకే దిస్ ఈస్ సంథింగ్. నా ఇక్కడ వెబ్సైట్ వచ్చింది అండ్ దట్ ఈస్ నాట్, కొంచెం డిఫరెంట్గా ఉంది వెబ్ పేజ్. సో ఇట్స్ ఫైన్, చూస్తాం. మేబీ ఇఫ్ దిస్ ఈస్ సంథింగ్ ఐఎమ్ లుకింగ్ ఇన్ టు, నాకు ఇక్కడ అర్థమైపోయింది. ఓకే, హీ క్యాన్ డూ దిస్. అంటే నేను ఒక ఇలాంటి వెబ్సైట్ కోసం చూస్తాను అనుకోండి. ఇఫ్ ఐ సీ దిస్ వర్క్, ఓకే మేబీ కొంచెం టైం ఇస్తారు. ఇఫ్ ఐ గివ్ హిమ్ ద రైట్ డిజైన్, హీ మైట్ పుల్ ఇట్ ఆఫ్ అనిపిస్తుంది. సో దట్ ఈస్ వై హ్యావింగ్ ద లింక్ ఈస్ సో ఇంపార్టెంట్. ఇప్పుడు ఫస్ట్ టూ చూద్దామని చూసా, నాకేం కనపడలే. బట్ ద మూమెంట్ ఐ సా దిస్, ఐ వాజ్ లైక్ ఓకే హీ క్యాన్ డూ సంథింగ్. మనం గెలిచాం. సో దట్ ఈస్ వై ఐఎమ్ సెయింగ్ హోస్ట్ ఇట్ అండ్ ఇట్ టేక్స్ లిటిల్ బిట్ ఆఫ్ ఎఫర్ట్. ఇన్ని రోజులు కష్టపడ్డారు, ఇన్ని ఇయర్స్ కష్టపడ్డారు, స్కిల్స్ నేర్చుకున్నారు, ప్రాజెక్ట్స్ చేశారు. బట్ ఐ జస్ట్ మీరు చూపించుకోవడం మీ ఆపర్చునిటీస్ పోతున్నాయి. ట్రై టు కీప్ ఇట్ ఇన్ మైండ్ అండ్ ఇంప్లిమెంట్ దీస్ థింగ్స్. నౌ లెట్స్ గో టు నెక్స్ట్ పోర్ట్ఫోలియో. ఇప్పుడు దిస్ ఈస్ సంథింగ్ ఐ కైండ్ ఆఫ్ లైక్ ఇట్. మేబీ కొంతమంది చూసి ఏంటి చైల్డిష్ ఉంది లేదా సంథింగ్ అనొచ్చు. ఎందుకు నేను చెప్తాను. ఫస్ట్ ఈస్ ఐ డోంట్ నో, అంటే ఐ ఫెల్ట్ దిస్ యాజ్ సంథింగ్ డిఫరెంట్. మేబీ అంటే ఐఎమ్ నాట్ దట్ మచ్ ఆఫ్ డిజైన్ ఎనీథింగ్, బట్ బేసికలీ దిస్ ఇస్ ద టెంప్లెట్ ఐ హ్యావ్ నెవర్ సీన్. అంటే నేను ఇంతకుముందు చూడాల. మోస్ట్ ఆఫ్ ద పోర్ట్ఫోలియోస్ అవి చూస్తున్నాను చెప్పి ఐ ఫెల్ట్ లైక్ అది ఇది ఎక్కడో చూసినట్టు ఉంది, ఎవరో ఎక్కడి నుంచి కాపీ కొట్టారని. దిస్ ఈస్ సంథింగ్ లైక్ కన్సిస్టెన్సీ ఉంది. అగైన్ కొంచెం మేబీ ఇఫ్ వీఆర్ డూయింగ్ దిస్ ఫర్ మేబీ టెక్ సైడ్ కాకుండా ఇంకా వేరే ఫీల్డ్ మేబీ మార్కెటింగ్ అటెండ్ చేస్తే ఇది ఇంకా బాగా క్లిక్ అవ్వచ్చు. బట్ స్టిల్ లెట్స్ సీ ద కంటెంట్ ఆఫ్ ఇట్. ఆరిజిన్ స్టోరీ, హూ యామ్ ఐ, ట్రైనింగ్ అకాడమీ, సీక్రెట్ బేస్, మై సీక్రెట్ బేస్ అమరావతి. సో కూల్, సీ డిఫరెంట్ చిన్న ట్వీక్స్. అంటే రాదర్ దాన్ రైటింగ్ లొకేషన్, హీ పుట్ సీక్రెట్ బేస్, మిషన్స్, ఇయర్స్, ట్రైనింగ్ 24/7. అది కూడా అంటే లైక్ వర్కహాలిక్ లాగా సంథింగ్ ఈస్ ప్యాషనేట్ అబౌట్ అన్నట్లు. సూపర్ పవర్స్. అగైన్ ద హోల్ థీమ్ ఈస్ కన్సిస్టెంట్. అంటే ఇట్స్ లైక్ ఓకే ఇట్స్ డిఫరెంట్ బట్ స్టిల్ ఇట్స్ గుడ్. అగైన్ దిస్ స్మాల్ యానిమేషన్ పార్ట్ స్మాల్ ఎఫెక్ట్ లైక్ ఇలా రాగానే ఐకాన్ రావడం, చిన్న ట్వీక్ సంథింగ్ ఇట్స్ కైండ్ ఆఫ్ ఒరిజినల్ అనిపిస్తుంది చూడగానే. సో దట్ ఈస్ వై ఐ ఫెల్ట్ ఓకే దిస్ ఇస్ కూల్. అంటే మేబీ హీఈస్ క్రియేటివ్ కూడా. అంటే ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్కి నువ్వు ఎంత బాగా చేస్తావో ఆ డిజైన్ థింకింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. యాజ్ అ ఫ్రంట్ ఎండ్ డెవలపర్, ఈవెన్ ఇన్ కోడ్ ఇన్ అవర్ కంపెనీ వీఆర్ మేకింగ్ దెమ్ ఫీల్ వీ హ్యావ్ రియలీ గుడ్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్. ఎస్పెషల్లీ సూపర్ 30 బ్యాచ్ నుంచి, బై ద వే మీకు తెలుసో లేదో సూపర్ 30 బ్యాచ్ స్టార్ట్ చేసాం. హైరింగ్ కూడా అయిపోయింది. 7 మెంబర్స్ని హైర్ చేసుకున్నాం. సో ఇన్స్టాగ్రామ్లో అప్డేట్ ఇచ్చా ఆల్రెడీ. బట్ ఎనీవేస్ అందులో ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ క్రేజీ చేస్తారు. లైక్ ఏ యానిమేషన్ ఇచ్చినా దే ఆర్ ఏబుల్ టు పుల్ ఇట్ ఆఫ్. సో దే ఆర్ డూయింగ్ రియల్లీ గుడ్. బట్ అదొకటి సరిపోదు. యాజ్ ఎ గుడ్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ యూనిట్ గుడ్ డిజైన్ స్కిల్ కూడా. అంటే ఏ కలర్ ఏది మ్యాచ్ అయ్యేది బేసిక్ అంత తోపే ఉండకల్లా. కలర్ థియరీ, డిజైన్ సెన్స్ కూడా ఉండాలి. అగైన్ సర్టిఫికేషన్స్ ఎవ్రీథింగ్. ఇక్కడ ఏదో ఫోటో ఒకటి మెస్అప్ అయింది. బట్ ఎపిక్ మిషన్ ప్రాజెక్ట్స్ బేసికలీ. సో లెట్స్ హోప్ఫుల్లీ ఐమ్ థింకింగ్ ఇది ఓపెన్ అవుతుంది అనుకుంటున్నా. ఓపెన్ అయితే బాగుండు అవ్వట్లే. లింక్ లేకుండా నాకేంటి ఈ కన్ఫ్యూజన్. ఎందుకు ఓపెన్ అవ్వట్లే? ఐమ్ ఐ ప్రెస్సింగ్ ద రాంగ్ బటన్స్ ఆర్ బ్రో? ఒకవేళ నువ్వు కనుక చూస్తుంటే లెట్ మీ నో. ఇంత చేసి లింక్స్ ఎందుకు పెట్టలేదు చెప్పు నువ్వు నాకు. ఐ డోంట్ నో హౌ ఇస్ దిస్. జాయిన్ ద లీగ్. ఓకే సి ఇది కూడా దిస్ ఇస్ ఆల్సో స్మాల్ ఇంప్రూవ్మెంట్. నాకు అసలు ఈ ఐకాన్స్ ఉన్నట్టే తెలియదు. ఇప్పుడు నేను ఏదో హోవర్ చేస్తే అప్పుడు కలర్ వచ్చింది. సో డోంట్ పుట్ లైక్ దట్, ఎందుకంటే మోస్ట్ పీపుల్ మైట్ మిస్ ఇట్. సో హోవర్ దిస్ ఇస్ Manishwar, so try to add links here. I think తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. నువ్వు యాడ్ చేయలేదా? నేనైతే ఉన్నామని నోకేస్తున్నా. ఇక్కడైతే ఏం క్లిక్ అవ్వట్లేదు మరి. సో ట్రై యాడింగ్ లింక్స్. అల్టిమేట్లీ ఇంత చూసి లాస్ట్కి ఇఫ్ ఐ కుడెంట్ సీ వాట్ యూ హ్యావ్ డన్ దెర్ ఇస్ నో పాయింట్. ఐ వుడ్ స్టిల్ గో ఓవర్ సమ్మన్ హూ పుట్ దేర్ లింక్ దేర్. ఎందుకంటే అల్టిమేట్లీ దానికోసమే కదా నేను చూస్తుంది, యువర్ ప్రూఫ్ ఆఫర్. సో అదే లేనప్పుడు ఇంత చేసి వేస్ట్.
Now, this is one more portfolio, guys. Reality is overrated. Click anywhere to enter parallel universe. So again, this is something that will catch your attention కదా. See, rather than again, see, నన్ను అడిగితే మా అప్పుడు అసలు పోర్ట్ఫోలియో చేసుకోవడం కూడా నాకు తెలియదు. బీయింగ్ ఇన్ ఐఐటి ఇన్ దట్ స్టేజ్ మీరు అనుకోవచ్చా బ్రో నీకంటే ఇవన్నీ ముందే తెలుసు, అది లేదు, నాకు అసలు అప్పుడు తెలియదు. అంటే నేనే అప్పుడే సీనియర్స్ నుంచి నేర్చుకున్నా. రెజ్యూమ్ ఇలా స్ట్రక్చర్డ్గా రాయాలి, ఇలాంటి వర్డ్స్ వాడాలి, ఇలా ఏటీఎస్ ఫ్రెండ్లీ అని ఉంటుంది, అంతా లైక్ సంబడి గైడెడ్ మీ. సో అగైన్ ఇప్పుడు మీరు అనుకోవచ్చు మరి పోర్ట్ఫోలియో అసలు అవసరం అది అంటే, యు ఆర్ ఇన్ ఏ సిచ్యువేషన్ వేర్ జాబ్స్ తగ్గిపోతున్నాయి, ఏ వచ్చేస్తుంది, అండ్ కాంపిటీషన్ ఎంత లెవెల్ పెరిగిపోయిందంటే స్కిల్ గ్యాప్ కూడా చాలా పెరిగిపోతుంది. అంటే దేర్ ఆర్ పీపుల్ హూ క్యాన్ బిల్డ్ వెబ్సైట్స్ అండ్ యాప్స్ ఇన్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్స్లో కూడా ఉన్నారు, అండ్ ఫోర్త్ ఇయర్ నుంచి పాస్డ్ అవుట్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి బేసిక్ కోడింగ్ కూడా రాదు. అంత ఎక్స్ట్రీమ్స్ ఉన్నాయి ఇప్పుడు. సో ఇఫ్ యూ ఆర్ సమ్వేర్ ఇన్ ద మిడిల్ ఆర్ ఇన్ ద లోవర్ సెగ్మెంట్ అయితే నీకు జాబ్స్ రావు, ఇంటర్న్షిప్స్ రావు. ఇన్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అలానే ఉన్నారు. నాకు వచ్చే డిఎమ్స్ కూడా అలానే ఉంటాయి. సో ఐమ్ స్ట్రెస్సింగ్ ఇట్ అవుట్. యూ నీడ్ టు బి ఇన్ ద టాప్ 5%, యూ నీడ్ టు బి ఇన్ ద టాప్ 1% టు డూ గుడ్ ఇన్ ఎనీ ఫీల్డ్, అండ్ ఎస్పెషల్లీ ఐటీ ఫీల్డ్ నౌ బికాస్ ద కాంపిటీషన్ ఈజ్ హయ్యర్ దెన్ ఎవర్. సో చెప్తున్నా, మీరు ఒకవేళ దానికి ఎక్స్పెక్ట్ ఉంటే ట్రై టు గివ్ యువర్ 100%, 200%, అప్పుడే ఛాన్స్ ఉంటుంది. మీరు ట్రై చేయండి, 100 సార్లు ట్రై చేయండి, మెయిల్ బెటర్. అసలు అంతే, ఎందుకంటే చాలా మందికి కోల్డ్ డిఎం చేయడం రాదు. అంటే మెసేజ్ నాకు లింక్డ్ఇన్లో వస్తాయి, హాయ్ అన్నయ్య, హాయ్ బ్రో, హాయ్ బ్రదర్, ఇట్లా ఇష్టం వచ్చినట్టు వస్తాయి. వచ్చినాయి కూడా మళ్ళీ లైక్ ప్రాపర్గా రాయరు. ఐఎమ్ సీకింగ్ అ జాబ్ అది ఇది రాస్తారు, ఒక చిన్న పేర రాస్తారు, 2 lines రాస్తారు, అది ఇది. అండ్ కొంతమంది ప్రాపర్గా పెడుతున్నారు, బట్ స్టిల్ ఐఎమ్ నాట్ ఐఎమ్ అనేబుల్ టు రీచ్ అవుట్ టు దెమ్ బికాస్ రైట్ నౌ ఐ ఆమ్ కంప్లీట్లీ ప్యాక్డ్. ఐ మీన్ కోడ్డేల్ ఈస్ కంప్లీట్లీ ప్యాక్డ్. సో ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు వీ విల్ రీచ్ అవుట్ టు యూ, బట్ అగైన్ ట్రై టు ఫాలో అప్, నన్ననే కాదు వేరే వాళ్ళని. సో దీస్ ఆర్ స్మాల్ థింగ్స్ యూ నీడ్ టు డూ. ఇదంతా ఎందుకు చెప్పాను అంటే, ఈ ఫస్ట్ స్క్రీన్ చూడగానే ఇట్ ఫెల్ట్ లైక్ దట్, అంటే దిస్ ఈస్ సంథింగ్ డిఫరెంట్ దెన్ అదర్స్. సో నా అటెన్షన్ ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు అంటే నేను వీడియో తీస్తున్నా, అది ఓకే. 250 అప్లికేషన్స్ వచ్చినప్పుడు హౌ విల్ ఐ ఈవెన్ సీ మోస్ట్ ఆఫ్ ద అప్లికేషన్? నేను వెళ్ళను కూడా, వేరే ఫ్యాక్టర్స్ చూస్తా. ఇప్పుడు అగైన్ నేను వేరే ఫ్యాక్టర్స్ ఏవైతే చెప్పమన్నాను, లైక్ నీ ఫేవరెట్ మూవీ ఏంటి, లేదా హౌ డు యూ డిస్క్రైబ్ అబౌట్ యువర్ సెల్ఫ్ అని, అవి కనుక ఇంట్రెస్టింగ్ ఉన్నాయనుకో మేబీ అలా బైఫర్గేట్ చేసేవాడిని నేను. సో ఈచ్ అండ్ ఎవ్రీ స్మాల్ డీటెయిల్ ఈజ్ ఇంపార్టెంట్ వైల్ యూఆర్ ఫిల్లింగ్ ఏ ఫామ్ కానీ వైల్ యూఆర్ అప్లయింగ్ ఫర్ ఎనీథింగ్. ఏది నెగ్లెక్ట్ చేయకండి. అరే ఇది జాబ్కి రిలేటెడ్ కాదు, ఇది ఏదో పెట్టేస్తా అనుకోకండి. స్పెండ్ సమ్ టైమ్ దేర్. సో నౌ లెట్స్ సీ దిస్ వెబ్సైట్. రియాలిటీ ఈజ్ ఓవర్ రేటెడ్. క్లిక్ ఎనీవేర్ టు ఎంటర్ ది ప్యారలల్ యూనివర్స్. సో క్లిక్ చేసాగా, ఓకే కూల్, సమ్ కూల్ ఎఫెక్ట్, వెల్కమ్. చూద్దాం ఏమైద్దాం. ఓకే, వేణుగోపాల్ చీపురి, సారీ బ్రో ఇఫ్ ఐఎమ్ స్పెల్లింగ్ ఇట్ రాంగ్. ఐఎమ్ ఏ క్రియేటర్. ఓ, నాలెడ్జ్ షుడ్ not just be gained, it should be built upon, tested. Cool. Quiz portal, let's connect. I'm not sure ఏ పొజిషన్కి అప్లై చేశారో. SD, కూల్, SDనే మరి చూద్దాం. వేణుగోపాల్ నాట్ జస్ట్ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్, బెనెట్ యూనివర్సిటీ, బట్ రిలెంట్లెస్. అబౌట్ మీ బేసికలీ హూ ఈజ్ హీ? ఓకే, బేస్డ్ ఇన్ నోయిడా. స్కిల్స్, టెక్నాలజీస్, గుడ్ అమౌంట్ ఆఫ్ స్కిల్స్. నెక్స్ట్ రియాక్ట్ టు జావా స్క్రిప్ట్, టైల్విండ్ CSS. ఇఫ్ ఐ ఆమ్ హైరింగ్ ఫర్ మోన్స్టాక్ డెవలపర్, I would see him as potential candidate. Certificates 200+ అంట. Quiz victories 100+. Major projects 5. Newspaper mentions. So nice. Now ఇవేంటో ఇఫ్ ఐ కుడ్ నో సమ్వేర్ ఇట్ వుడ్ బి బెటర్. బట్ ఓకే, లెట్స్ సీ. అకాడమిక్ జర్నీ ఇదంతా ఎవరు చూడరు. 10th 12th మోస్ట్లీ ఇప్పుడైతే ఎవరు చూడట్లేదు. అన్ని కాలేజ్ కూడా, వాళ్ళ డిగ్రీ కూడా సగం మంది చూడట్లే. బట్ ఎనీవేస్, క్విజ్ పోర్ట్ఫోలియో మ్యాటర్ అయితే ఏదో ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. బట్ ఐఎమ్ స్టిల్ లుకింగ్ ఫర్ ప్రాజెక్ట్స్. అగైన్ ఇఫ్ హీ ఈస్ రిక్రూటింగ్, హీ ఓన్లీ మోస్ట్లీ కేర్స్ అబౌట్ స్కిల్స్ అండ్ ప్రాజెక్ట్స్. అదర్ దాన్ దట్ ఇస్ జస్ట్ ఫిల్లర్స్. అంటే ఉండాలి అవి, బట్ దట్ షుడెంట్ డామినేట్ ది ఇంపార్టెంట్ సెక్షన్స్. న్యూస్, మోస్ట్ ప్రాజెక్ట్స్. ఓకే, ఫైనలీ ప్రాజెక్ట్ సెక్షన్ వచ్చింది. ఏంటిది? స్టోరీ ఫ్లో, స్లైడ్ షో. ఓకే 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 సో ఫోకస్ మోడ్కి దీని డిఫరెన్స్ ఏంటి స్లైడ్ షోకి? ఎనీవేస్, సో ఇక్కడ అట్లీస్ట్ లైక్ సమ్ ఎఫర్ట్ మెయింటైన్ టు దిస్. అంటే దెర్ ఆర్ 3 different ఫ్లోస్ దట్ హీఈస్ షోయింగ్ బేసికలీ. సో స్టోరీ ఫ్లో అంటే 1 by 1 వచ్చింది, స్లైడ్ అంటే ఇలా వచ్చాయి. సో ఇట్స్ గుడ్. అంటే సమ్ ఎఫర్ట్ వెళ్ళింది. ఇట్స్ నాట్ లైక్ ఏదో టిపికల్ టెంప్లెట్ తెచ్చేసి వేసేయడం కాకుండా. నౌ లెట్స్ సీ, హోప్ఫుల్లీ వాట్ ఇస్ దిస్ టైల్విండ్ CSS వైట్ చార్జెస్. ఐ థింక్ దిస్ సమ్ యాప్, మొబైల్ యాప్ అనుకుంటా. బిల్డ్ డ్యూరింగ్ ఎండ్ సెమ్స్ టు సాల్వ్ రియల్ వరల్డ్ ట్రావెల్ పెయిన్ పాయింట్ హ్యాకథాన్ ప్రాజెక్ట్ డిప్లాయ్డ్ ఆన్ వర్సల్ లైవ్ డెమో. ఓ, సోకింగ్ రోమ్ రెడీ. వాట్ ట్రావెలర్స్ సే. బేసిక్ ల్యాండింగ్ పేజ్ ఐ గెస్. 1 page. ఓకే, చెక్ లిస్ట్ కూడా ఉంది. ఓకే, ఇట్స్ గెటింగ్ ట్రాక్డ్ కూడా. సో ఇట్స్ ఫంక్షనల్. సి, సో నాకు ఇది చూడగానే ఓకే, ఒక పాజిటివ్ ఫీలింగ్. అంటే క్లిక్ చేయగానే లింక్ ఓపెన్ అయింది, అవ్వగానే అది పనిచేస్తుంది. అండ్ పనిచేసే స్టాటిక్ ఒకటే కాదు, ఇట్స్ జస్ట్ లాగింగ్ ద డేటా. అంటే ఇట్స్ స్టోరింగ్. సో ఇట్ ఫీల్స్ గుడ్ అనమాట. ఓకే, సర్చ్ కూడా పనిచేస్తే ఇట్స్ క్రేజీ అసలు. నైస్, సర్చ్ కూడా పనిచేస్తుంది. అగైన్ యాక్చువల్లీ లైక్ దిస్ ఈస్ హౌ పోర్ట్ఫోలియో షుడ్ బి. అంటే ఇన్ని పోర్ట్ఫోలియోలు చూసాక మనకి
ఇది దొరికేసరికి లైక్ ఇదే అదేదో ఉంటుంది మట్టిలో మాణిక్యం లాగా అయిపోయింది. What a sudden surprise. అంటే ఐడియల్ ఇలానే ఉండాలి పోర్ట్ఫోలియో. నాకు ఏదైతే మెయిల్స్ వస్తాయో అన్ని ఈ రేంజ్ లో ఉంటాయి. అంటే యూనో ఐడియల్లీ మోస్ట్ లైక్లీ దే లైక్ సమ్ పీపుల్ ఆర్ ఇంతకన్నా బాగుండే కూడా లైక్ చాలా వచ్చాయి నాకు. సో ఐఎమ్ సేయింగ్ దిస్ ఈస్ హౌ ఇట్ షుడ్ బి పోర్ట్ఫోలియో అంటే. చాలా మంది చూసారు వావ్ అదే దిస్ ఇస్ ద బెంచ్ మార్క్. సో నౌ యూ ఆర్ సీయింగ్ కదా. సో ట్రై టు కీప్ ఇట్ దిస్ వే. అగైన్ ఐ ట్రై టు గో బ్యాక్ టు ది పోర్ట్ఫోలియో. దాని మీద ఫోకస్ చేద్దాం మనం. సో ఇట్లా ట్రై టు బ్రింగ్ ఇన్ యువర్ ఓన్ థింగ్ రాదర్ దెన్ కాపీయింగ్ అదర్స్ పోర్ట్ఫోలియో అలాగని ట్రై టు యాడ్ సమ్ ఎక్స్ ఫ్యాక్టర్ ఇన్. సో యా దిస్ ఈస్ అ గుడ్ వన్. లెట్స్ గో టు నెక్స్ట్ వన్. యా ఇది ఎందుకు ఇది హాయ్ సిద్ధార్థ్ ఐ హ్యావ్ సంథింగ్ టు సే మ్యాన్. టెల్ మీ వియర్డ్ ఫ్యాక్ట్ అబౌట్ యూ అంటే మనోడు బెటర్ ఐ డోంట్ వాంట్ టు సే దట్ ఇన్ ద వీడియో మళ్ళీ ఫీల్ అవుతాడేమో. బట్ సిద్ధార్థ్ ఇఫ్ యూఆర్ వాచింగ్ దిస్ నువ్వే కమెంట్ చేయది ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్. ఓకే సో అగైన్ దిస్ ఈజ్ ఆల్సో డీసెంట్. అంటే ఇట్స్ నాట్ టూ లైక్ ఎఫెక్ట్స్ టూ మచ్ లేవు. సింపుల్ స్లీక్ మినిమలిస్టిక్గా ఉంది. బట్ చూద్దాం అగైన్ ఫుల్ స్టాక్ వ్యూ ప్రాజెక్ట్స్ హోప్ఫుల్లీ పనిచేస్తాయి అనుకుంటున్నాం. శాస్త్రనెట్ మొబైల్ యాప్. నౌ సీ దిస్ ఇస్ సంథింగ్. అంటే మొబైల్ యాప్ ఈస్ సంథింగ్ వెరీ ఫ్యూ మెంబర్స్ ఇంక్లూడ్. చాలా మంది HTML CSS జావాస్క్రిప్ట్ రాసేస్తారు బట్ మొబైల్ యాప్స్ ఎక్కువ రాయరు. సో వెన్ ఐ సీ దిస్ ఐ వుడ్ లైక్ టు సీ డెమో. సో కూల్ దట్ ఈస్ వర్కింగ్. డౌన్లోడ్ యాప్. ఓకే సో ఇట్ ఈస్ అన్ యాక్చువల్ యాప్. సో కూల్. శాస్త్రనెట్ ఐ థింక్ ఇట్ ఈస్ ఫర్ ద కాలేజ్ దట్ ఈస్ స్టడింగ్ ఇన్ మేబీ అయి ఉండొచ్చు. Comprehensive University Management System built with React. So nice. So when I see this, okay, he built some app అంటే అతను పబ్లిష్ చేశాడు. యాప్ స్టోర్లో ఏమేమి కాంప్లెక్సిటీస్ ఉంటాయి మేము ఇప్పుడు చేస్తాం ఆ క్లయింట్స్కి. వీ నో చాలా కాంప్లైన్సెస్ ఉంటాయి అది ఉంటాయి ఎస్పెషల్లీ ఫిన్టెక్ స్పేస్లో. సో దట్ ఈస్ దేర్. సో నౌ వెన్ సీయింగ్ దిస్ ఐ విల్ గెట్ ఏ కాన్ఫిడెన్స్. మేబీ దీని తర్వాత నేను వెళ్ళి యాప్ ఎక్స్ప్లోర్ చేస్తాను లైక్ ఇఫ్ ఐఎమ్ రియల్లీ హైరింగ్ ఆర్ సంథింగ్. సో ఐ వుడ్ సీ ఓకే ఏమేమి చేశారు, ఆథరైజేషన్ ఎలా ఇచ్చాడు, ఆర్ లాగిన్ ఎలా ఉంది, నోటిఫికేషన్ ఎలా ఉంది, బ్యాక్ ఎండ్ ఎలా ఫంక్షన్ అవుతుంది, స్మూత్ ఉందా. ఐ విల్ సీ ఆల్ ఆఫ్ దెమ్. ఇఫ్ ఇట్ ఈస్ గుడ్ ఐ వుడ్ డైరెక్ట్లీ గివ్ హిమ్ ఎ కాల్. ఇక్కడ అతని కనెక్ట్ ఉంటుంది మేబీ ఇక్కడ మెయిల్ ఉంది, నెంబర్ ఉంది. ఐ వుడ్ రీచ్ అవుట్ టు హిమ్. సో దిస్ వన్ సింగిల్ ప్రాజెక్ట్ అండ్ షో కేసింగ్ ఇట్ ఇన్ ద రైట్ ప్లేస్ విత్ రైట్ ప్రొజెక్షన్ లైక్ యాప్ ఉంది ప్లే స్టోర్లో ఉంది. హీ షోడ్ ఇట్ హియర్. మీది ప్లే స్టోర్లో ఉండాల్సిన అవసరం లేదు బట్ ఎక్కడైనా డిప్లాయ్ చేసి చూపించగలిగితే దట్ విల్ బి హ్యూజ్ ప్లస్ ఫ్యాక్టర్. నౌ ఇది చూసాక రెస్ట్ ఆఫ్ థింగ్స్ ఐ డోంట్ ఈవెన్ కేర్. ఇంకేమున్నాయి స్కిల్స్ ఏమున్నాయి అది ఇది అంటే ఆబ్వియస్లీ చేశారంటే స్కిల్స్ ఉన్నాయని అజమ్ చేసేసుకుంటాం. సో అగైన్ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఐమ్ టెలింగ్ యూ ద ఇంపార్టెన్స్ ఆఫ్ డిప్లాయింగ్ ద ప్రాజెక్ట్స్ అండ్ షోయింగ్ ఇట్ యాజ్ ప్రూఫ్ ఆఫ్ వర్క్. అల్టిమేట్లీ వాట్ మ్యాటర్స్ ఈస్ ప్రూఫ్ ఆఫ్ వర్క్. అది పర్పస్ ఆఫ్ పోర్ట్ఫోలియో. సో మిగతావి లేవు ఐ గెస్ మిగతావి లేవు అనుకుంటా. బట్ స్టిల్ let's say if I want someone who can build a mobile app, this one thing is most likely enough. ఇంకొక చిన్న ఇంటర్వ్యూ ఉంటుంది అండ్ ఇఫ్ యూ క్యాన్ క్లియర్ అంటే అతనే చేశాడా లేదా వేరే వాళ్ళు చేసి పెట్టుకున్నా లేదా అని ఒకటి టెస్ట్ చేస్తాం. సో ఇట్ ఈస్ డన్ మోస్ట్ లైక్లీ. సో దిస్ విల్ అట్లీస్ట్ గెట్ యూ ఆపర్చునిటీ. అగైన్ ఇది నీకు డైరెక్ట్ జాబ్ ఇవ్వకపోవచ్చు బట్ ఇట్ గెట్ యూ ద ఆపర్చునిటీ. సో నేనైతే మోస్ట్లీ చూసినవి చూపించాలనుకునేది చెప్పాను. ఇంకొన్ని ఉన్నాయి డేటా అనలిస్ట్. లెట్స్ సీ వన్ ఇన్ డేటా అనలిస్ట్. ఎవరైతే ఇదిగో నా అన్వేషణ రాశారో ఫేవరెట్ మూవీ. మరి ఆ సినిమా ఉందా లేకపోతే నేనే చూడలేదు నాకు తెలీదు. బట్ అగైన్ లెట్స్ సీ. యాక్చువల్లీ డిజైన్ కూడా ఒకటి చూద్దాం గోయింగ్ ఫార్వర్డ్. రమ్య డౌన్లోడ్ CV డేటా అనలిస్ట్ ఫైన్ కూల్ ఇన్ఫో అండ్ ఫస్ట్ పేజ్ ఇస్ అగైన్ డీసెంట్. అబౌట్ మీ ఎక్స్పీరియన్స్ 1+ years డేటా అనలిస్ట్ ఎడ్యుకేషన్ bachelor's school conducted data analysis on 1 million+ user interactions, 50+ feature adoption trends and 10+ UI performance. Data is fine. Again the good thing I like this is the text heavy కొంచెం ఉన్న నెంబర్స్ ఉన్నాయి. సో దట్ ఈస్ గుడ్ థింగ్. ఎక్స్పీరియన్స్ డేటా అనలిటిక్స్ ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ దిస్ ఈజ్ ఆల్సో కూల్. అంటే క్లియర్గా ఉన్నాయి స్కిల్స్. సో ఫార్ సో గుడ్. ప్రాజెక్ట్స్ ఉన్నాయి హోప్ఫుల్లీ ఓపెన్ అవుతాయి అనుకుంటున్నా. ఐ థింక్ ఇది చూసాను నేను యాక్చువల్లీ ఓపెన్ అవుతున్నట్టు ఉన్నాయి. వన్స్ లెట్స్ సీ. ఆక్సీ హెల్త్ కేర్ అనాలిసిస్ లైవ్ డెమో. డేటా అనలిటిక్స్లో సి ఇఫ్ యూ కుడ్ గివ్ లైవ్ డెమో ఇట్ విల్ బి రియల్లీ గుడ్. ఓకే చార్ట్స్ వచ్చాయి. ఇట్స్ అ గుడ్ సైన్. సో హోప్ఫుల్లీ వర్క్ అవుతాయని అనుకుంటున్నాం. మరి ఏం కలగాలి నాకు ఐడియా లేదు. చూద్దాం. హోమ్కి వెళ్తే ఓకే ఇది నెక్స్ట్ పేజ్. ఓకే ఇక్కడ మార్చుకోవచ్చు. లెట్స్ సీ ఆల్ తీసేసి ఏం పెడదాం. జాన్స్ హాప్కిన్స్ హాస్పిటల్. జాన్స్ హాప్కిన్స్ అంటే ఇది స్ట్రేంజర్ థింగ్స్లో ఉంటుందా ఏమో. ఓకే మెడికల్ కండిషన్ ఆల్ వద్దు. ఆస్తమా, జెండర్ ఫీమేల్, ఇయర్ 2019 వచ్చే డేటా ఉంది. సో మేబీ ఐ థింక్ దిస్ ఇస్ రియల్ డేటా. అంటే స్టేజ్ డేటా అయితే ఇంత నెంబర్స్ రావని నేను అనుకుంటున్నా. సో హోప్ఫుల్లీ ఇట్స్ ఎ గుడ్ డేటా. సో ఇట్స్ ఎ డీసెంట్ థింగ్. అండ్ నాకు అంత ఐడియా లేదు. నేను ఐఎమ్ నాట్ డేటా అనలిస్ట్ కాబట్టి మేబీ ఐ డోంట్ నో స్టాండర్డ్స్ గురించి నాకు తెలీదు. బట్ ఐ థింక్ దిస్ ఈస్ సాల్వింగ్ ద పర్పస్ ఆఫ్ పోర్ట్ఫోలియో. సో గుడ్. సారీ నేమ్ మర్చిపోయాను. రమ్య గుడ్ వర్క్ అండి. సో ఇంకా ఐ థింక్ ఇవి కూడా వర్క్ అవుతాయని ఎక్కడైతే లైవ్ డెమో ఉంది ఇంకోటి చూద్దాం. జస్ట్ ఇట్ ఈస్ వర్కింగ్. సో ఐఎమ్ హోపింగ్ దట్ మీతో కూడా వర్క్ అవుతాయని. సో ఒకవేళ రిక్రూటర్ చూస్తే ఇమీడియట్లీ గుడ్ ఇంప్రెషన్ మళ్ళీ. బట్ ఇక్కడ అనాలిసిస్ ఎక్కడ ఉంది? ఐఎమ్ మిస్సింగ్ సంథింగ్ ఇన్ఫర్మేషన్.
ఓకే ఐ థింక్ దిస్ జస్ట్ ఓకే వచ్చింది సారీ. సో అగైన్ నెంబర్స్ ఆర్ ఫైన్, డాష్ బోర్డ్స్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఈస్ బిల్ట్. సో దిస్ ఈస్ ఎ గుడ్ పోర్ట్ఫోలియో. సో ఎవరైతే డేటా అనలిస్ట్ వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారో మేబీ కైండ్ ఆఫ్ టేక్ దిస్ యాజ్ ఇన్స్పిరేషన్. You can take this as an inspiration and maybe try building one like this. So yeah, నన్ను అడిగితే this is good. డేటా అనలిస్ట్ కూడా కవర్ చేసాం కాబట్టి డిజైన్ వాళ్ళది కూడా కవర్ చేద్దాం. సో ఇక్కడ వన్ థింగ్, ఎవరో 6 అండర్గ్రౌండ్ అని మెన్షన్ చేశారు. అగైన్ ఈ సినిమాలో టాపిక్ కాదు కానీ బట్ ఎవరైతే సినిమా చూడలేదో చూడండి, ఇట్స్ ఎ గుడ్ మూవీ. ఫస్ట్ 30 minutes బాగుంటుంది. యాక్చువల్లీ ఇట్స్ ఏ రేటెడ్, అంటే యాక్షన్ ఏ రేటెడ్. సో ఫస్ట్ 30 minutes అయితే బాగుంటుంది, రియల్లీ గుడ్ వన్. దాని తర్వాత లైట్, బట్ ఇట్స్ అ గుడ్ మూవీ. నౌ ఇదంతా ఎందుకు వచ్చిందని అంటే డిజైన్. నౌ లెట్స్ సీ డిజైన్. సో ఎవరైతే గ్రాఫిక్ డిజైన్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నారో, ఎవరైతే యూఐ సైడ్ వెళ్ళాలనుకుంటున్నారో యూ కెన్ యూజ్ బిహాన్స్. నో బేసికల్లీ ఇక్కడ కేస్ స్టడీస్ ఉంటాయి. అంటే మీరు ఫిగ్మా చేసినా లేదా గ్రాఫిక్ డిజైన్ చేసినా లేదా సంథింగ్ దట్ యూ వాంటెడ్ టు షో. అంటే ఇందులో వైర్ ఫ్రేమింగ్ అని ఉంటుంది, ప్రోటోటైపింగ్ అని ఉంటుంది, యూజర్ రీసెర్చ్ ఉంటుంది. సో అలా చాలా కేస్ స్టడీస్ ఉంటాయి. సో బేసికల్లీ మీరు డిజైన్లో ఉంటే అన్ని మీకు ఐడియా ఉంటాయి. లెట్స్ సీ సంథింగ్. జీవా ఇంప్రూవ్మెంట్స్ అండ్ ఫైనల్ డిజైన్స్. కూల్ యాప్. బేసికల్లీ యాప్లో ఫ్లో ఎలా ఉంది, హౌ డిడ్ యూ పుట్ ఇట్ అన్నట్లు దే ఆర్ ట్రైంగ్ టు షో. జీవా ఎలిగెన్స్ ఏది ఎందుకు ఉంది, విచ్ ఈస్ వాట్ ఈస్ వేర్ అన్నట్లు దే ఆర్ ట్రైంగ్ టు షో అవుట్కమ్. మరి దీన్ని ఏమంటారో నాకు తెలియదు, సారీ ఐఎమ్ నాట్ మచ్ ఆఫ్ ఎ డిజైన్ గా. దీన్ని ప్రోటోటైపింగ్ అంటారా, వైర్ ఫ్రేమింగ్ అంటారా, నాకైతే ఐడియా లేదు. మరి ఇష్యూస్ ఇన్ జీవా యాప్ యూఐ, గో టు కట్. ఓకే, ఇష్యూస్ ప్రోటోటైప్ లింక్, థ్యాంక్ యూ. ఐ థింక్ దిస్ జస్ట్ ఎ కేస్ స్టడీ. అంటే ఇంతకుముందు ఏముంది, వీళ్ళేం ఇంప్రూవ్ చేశారు అని. నౌ లెట్స్ సీ వన్ మోర్. ఏంటి ఎంటీగా ఉంది. ఓ హే, హూ ఇస్ దిస్ మ్యాన్, రిమూవ్ దిస్ ఫస్ట్ పేజ్ ప్లీజ్. అంటే ఈ డిజైన్లో ఇలానే ఉంటుందా? ఓ ఇన్సేపు లోడ్ అయింది, సారీ మై బ్యాడ్. హౌడీ గ్రీ ఏం యాప్ ఇది? క్యాలెండర్ బుకింగ్ అనుకుంటా. ఎనీవేస్ మీట్ ఈజీ అయిపోయింది. ఇదేదో షురూ అవుతాయి కథమోగా ఇది పోయినట్టే. సో బేసిక్గా అది. సో ఇలా యూ క్యాన్ క్రియేట్ బిహాన్స్లో యూ క్యాన్ పోస్ట్ ఇట్. మీరు ఇక్కడ అప్రిషియేషన్స్, ఫాలోవర్స్ అవి ఇవి చూసుకోవచ్చు, ఎంతమంది చూసారు మీది, మీరు షేర్ చేయడం అది ఇది చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ ఫర్ డిజైనర్స్. సో అది గైస్ మ్యాటర్. మనం ఆల్మోస్ట్ అన్ని కవర్ చేసాం. ఏఐఎంఎల్, డిజైన్, డేటా అనలిస్ట్ అన్ని. అండ్ ఐ నో ఇక్కడ ఇంకా చాలా ఉన్నాయి, అన్ని చూపించలేం. బట్ ఐ హోప్ యూ గాట్ ది ఐడియా ఆఫ్ ఎలా ఉండాలి, స్టాండర్డ్ ఏంటి, ఎలా ఉండాలి అని. అగైన్ అసలు మీరు ఇన్స్పిరేషన్ ఎలా తీసుకోవాలి, మంచి మంచి ఐడియాస్ ఎక్కడ ఉంటాయని చెప్పి ఈ వెబ్సైట్స్లో ఉంటాయి. ఇక్కడ వెబ్సైట్ నేమ్స్, లిస్టింగ్స్ అన్ని ఇస్తాను, ఇవి చూడండి. అండ్ ఈ వెబ్సైట్స్లో ఉన్న ఒకసారి టెంప్లెట్స్ చూడండి. లైక్ దే ఆర్ రియల్లీ క్రేజీ. సో ట్రై టేకింగ్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ దీస్ వెబ్సైట్స్ అండ్ ట్రై రీవాంపింగ్ యువర్ హోల్ సైట్. ట్రై టు మేక్ ఇట్ బెటర్. This portfolio is one thing that can get you opportunities more easily. It might take time. Follow up avandi, cold DM cheyandi, proper structured personalized mail cheyandi. Edo andariki pampichede copy paste chesi dear sir badlu dear ma'am betti atla andariki ote pampikandi. Personalize cheyandi. Talk about what they are building. Try why you want to be part of that. Ala petti మీ resume petti మీ portfolio petti వాళ్ళు రిప్లై చేయకపోయినా 2-3 సార్లు ఫాలో అప్ అయితే అప్పుడు దెర్ విల్ బి అ ఛాన్స్ టు గెట్ అన్ ఇంటర్వ్యూ. అలా ఉంది సిచ్యువేషన్ బయట. సో నో ద రియాలిటీ ఆఫ్ ఇట్, యాక్సెప్ట్ ఇట్ అండ్ ఫైట్ ఫర్ ఇట్. ఈవెన్చువల్లీ రిజల్ట్స్ వస్తాయి. అంతేగాని డోంట్ ట్రై టు టేక్ షార్ట్ కట్స్. ఇట్ విల్ టేక్ టైమ్. ఇట్ ఈస్ నాట్ సపోజ్ టు బి ఈజీ. ఇఫ్ ఇట్ ఈస్ ఈజీ ఎవ్రీబడి విల్ బి డూయింగ్ ఇట్. సో అసలే కాంపిటీషన్ ఎక్కువైపోతుంది. సో థింక్ హౌ యూ షుడ్ బి డూయింగ్ ఇట్. సో యా, హోప్ఫుల్లీ ఈ వీడియో ఎంతో కొంత నేర్చుకున్నాను అనుకుంటున్నాను. అండ్ యా, ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ, గుడ్ బై, టేక్ కేర్.